ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు మనం ఓలా S1 Pro తర్వాత ఈథర్ 450X సంబంధించి రెండు వెహికల్స్ కి కంపారిజన్ వీడియో తర్వాత ఏది బెస్ట్ ఏది తీసుకోవాలనేది ఈ కంప్లీట్ వీడియోలో మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతా ఉంది ఫ్రెండ్స్. ఈ ఓలా S1 Pro వెహికల్ కి వచ్చి నాకు సంబంధించిన వెహికల్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఓవరాల్ వ్యూ వీడియో కూడా తీశాను. ఇది ఈథర్ 450X ఇతను కూడా ఈ రోజే రివ్యూ చేయడం జరిగింది. ఈ రెండింటికి కంపారిజన్ కూడా మీకు చెప్తాము. అంటే ఏది బెస్ట్, ఓలా తీసుకోవాలా S1 Pro తీసుకోవాలా అనేది కూడా, అంటే ఒక కస్టమర్ కి ఒక జెన్యూన్ రివ్యూ, నాట్ స్పాన్సర్డ్, ఏ కంపెనీ దగ్గర నుంచి మాకు ఎటువంటి సంబంధాలు లేవు కాబట్టి ఒక జెన్యూన్ రివ్యూ అయితే మేము ఇవ్వాలని ఒక కస్టమర్ గా మేము కోరుకుంటున్నాం. మా ఖాళీ టైం మీకు కేటాయించడం జరిగింది, ఆ టైంలో మేము వీడియోస్ తీస్తున్నాము. మీకు ఒక జెన్యూన్ రివ్యూ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్రెండ్స్ ఇంతకు ముందే నేను ఓలా S1 Pro కి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది, దాని రివ్యూ కూడా మీకు చెప్పడం జరిగింది. తర్వాత S1 Pro కి సంబంధించి ఆల్రెడీ మేము వీడియో చేసాము, మీరు కార్డ్స్ లోకి వెళ్ళి లేకపోతే లాస్ట్ లో వీడియో తీసుకొని మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ బెస్టా ఈ వెహికల్ బెస్టా అని చెప్పి మా ఇద్దరికి సంబంధించిన ఈ ఫీలింగ్ కూడా మీకు షేర్ చేసుకుంటాం, ఏది బెస్ట్ అనేసి. అంటే ఈ కస్టమర్ ఎంతసేపు మీరు ఈ వెహికల్ ఎందుకు బెస్ట్, వెహికల్ వచ్చేసి బిల్ట్ క్వాలిటీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు దాంతో కంపేర్ చేస్తే. బట్ రేంజ్ మాత్రం ఇది కొంచెం 115 కిలోమీటర్స్ వస్తా ఉంది, అదైతే 140 నుంచి 150 వరకు వస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇప్పుడు ఈ కస్టమర్ చెప్తా ఉండే చూడండి, ఇంతకుముందు ఆల్రెడీ ఓలా వెహికల్ వాడాడు. నేనైతే ఈ వెహికల్ ఒక 2 months గా వాడుతున్నాను. దాదాపు 2500 కిలోమీటర్లకి డ్రైవ్ చేశాను ఈ వెహికల్ లో. నేను అంటే ఈ కస్టమర్ కి కంపేర్ చేసుకోవడంతో ఈ వెహికల్ లో నేనైతే ఈ వెహికల్ రేంజ్ అతను చెప్పినట్టే దాదాపు ఇది 130 నుంచి 140 కిలోమీటర్స్ వరకు సింగిల్ డ్రైవ్ వెళ్తే ఇదైతే వస్తా ఉంది. దాని వరకు ఇది నేను బెస్ట్ అయితే చెప్పుకోగలను. ఇంకోటి బిల్ట్ క్వాలిటీకి సంబంధించి అయితే ఇది వరస్ట్ బిల్ట్ క్వాలిటీ అని అయితే నేను చెప్తాను. అంటే ఓలా వెహికల్ సంబంధించి దాదాపు 1,50,000 పెట్టేటప్పుడు ఈ బిల్ట్ క్వాలిటీ అనేది నేను దీంతో సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఇతను చెప్పేది ఏంటంటే బిల్ట్ క్వాలిటీకి సంబంధించి ఇది చాలా బ్యూటిఫుల్ వెహికల్, చాలా బాగుంది అని అయితే ఇతను చెప్తూ అన్నాడు. అది కాకుండా మేజర్ గా మీరు ఫ్రెండ్స్ మొత్తానికి ఈ కంపారిజన్ వీడియోలో ఈ ఓలా వర్సెస్ ఓలా S1 Pro వర్సెస్, ఎందుకంటే ఓలాలో ప్రొవైడ్ చేసే టాప్ వేరియేషన్ ఇది, తర్వాత ఈథర్ లో ప్రొవైడ్ చేస్తున్న టాప్ వేరియంట్ ఇది. సో వీటి కంపారిజన్ వీడియోస్ లో నేను ఇంతసేపు ఓలాకి సంబంధించి అయితే నా వ్యూస్ ని మీకు షేర్ చేశాను. ఈ కస్టమర్ అడిగి ఇతన్ని ఇందులో ఏం నెగిటివ్స్ అయితే ఇతను ఫేస్ చేశాడో ఒకసారి ఇతన్ని అడిగి తెలుసుకుందాం. ఈ వెహికల్ లో అయితే డిస్ప్లే సిస్టమ్, బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి కొంచెం మైనర్ గా ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. 1,80,000 పెట్టి అంటే నేను ఏదో ఊహించాను కానీ కొంచెం దానికి తగినట్టుగా లేదు. అండ్ ఇది బ్రేకింగ్ సిస్టమ్ ప్లస్ సౌండ్ వస్తా ఉంది కొంచెం వెహికల్. ఫ్రెండ్స్ అది మొత్తానికి ఇతని కంప్లైంట్స్ ఏంటంటే 1,40,000 రూపాయలు నేను ఈ వెహికల్ కోసం పెట్టినప్పుడు ఇందులో మైనర్ కంప్లైంట్స్ నేనైతే ఫేస్ చేస్తున్నాను. అందులో మెయిన్ గా బ్రేకింగ్ సిస్టమ్ అనేది కొద్దిగా ఫాల్ట్ గా ఉంది, తర్వాత బ్రేక్స్ వేస్తున్నప్పుడు బ్రేకింగ్ సిస్టమ్ బాగాలేదంటున్నాడు, తర్వాత సౌండ్ వస్తుంది అంటున్నాడు. తర్వాత నేను ఓలా S1 Pro లో నేను నేను తీసుకున్న వెహికల్ కాబట్టి దీంట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా వరకు అయితే మీకు చెప్తాను. అంటే నేను 1,50,000 అంటే దాంతో కంపేర్ చేస్తే ఇది దాదాపు 30,000 రూపాయలు తక్కువ అని చెప్పచ్చు. కానీ 30,000 రూపాయలు తక్కువైనా కానీ ఇందులో బిల్డ్ క్వాలిటీ అనేది ఇందులో వచ్చినంత ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇందులో పొందలేదని అయితే నేను చెప్తాను. ఎందుకంటే చాలా వరకు పార్ట్స్ ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇవి చాలా వరకు ఊగుతా ఉన్నట్టు ఉంటాయి, ఏదో లబ్బర్ సామాన్ లాగా ఇవైతే నాకైతే అనిపించింది. వెనకాకని తీసుకొని వస్తే ఈ వెహికల్ కి సంబంధించి ఇది చూడండి, ఈ పార్ట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఏదో ఒక క్లోజ్ చేసినట్టు, ఒక అల్యూమినియం దాంతో క్లోజ్ చేసినట్టు అయితే ఇది ఉంది, కానీ ఇది ప్రాపర్ బిల్ట్ క్వాలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. ఇది దీంట్లో దానికి సంబంధించి మైనస్ విషయానికి అయితే. ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రెండు వెహికల్స్ సంబంధించి సిట్టింగ్ ఎలా ఉంటుంది, కూర్చోవడానికి అంటే కంఫర్ట్ ఎలా ఉంటుందో ఇతనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ వెహికల్ చూసినట్టయితే ఇక్కడ మన ఫ్రెండ్స్ అయినా గర్ల్ ఫ్రెండ్స్ అయినా లావుగా ఉన్న వాళ్ళు కూర్చోడానికి కొంచెం బాగా కంఫర్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అదే విధంగా ఈ వెహికల్ ని మనం చూసుకుంటే వాళ్ళు కూర్చుండే దానికి, అంటే ఎవరైతే కొంచెం లావుగా ఉంటారో మన ఫ్రెండ్స్ అలా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేలా ఉంటుంది ఇది. ఈ వెహికల్ చూస్తే మనం 14,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. అందులో నేను 8,000 కిలోమీటర్లు తిరిగితే ఈ అబ్బాయి మా తమ్ముడు 6,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. వాళ్ళ లవర్ తో పోయోకి వెళ్ళడానికి ప్లస్ ఇంకా అక్కడ బయట షికారు తిరగడానికి ఆ అబ్బాయి 6,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది.
ఇంకా ఏం రా ఎందుకు తీసుకెళ్తావు అంటే నేను 10 minutes లో అట్లా వస్తా అని చెప్తాడు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళావంటే లవర్తో వెళ్ళానని చెప్తాడు. ఏం రా అంటే ఇట్లా నాకు బాగా కంఫర్ట్గా ఉంది, ప్లస్ ఇట్లా ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు సరిగా. ఇప్పుడు నీ బైక్ ఉంది కదా, నువ్వు నీ బైక్ ఉండి కూడా నా ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు తీసుకెళ్తావు అన్నావు? యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక ఫ్యూయల్ బైక్ ఉంది. ఆ ఫ్యూయల్ బైక్లో ఏంటంటే రోజుకు అట్లీస్ట్ ఒక 200 to 300 రూపీస్ ఫ్యూయల్ అవుతుంది. అన్న బైక్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఎలక్ట్రిక్ బైక్, అప్పటి నుంచి అంటే అన్న ఈ బైక్ని దాదాపు ఇప్పుడు 14,000 కిలోమీటర్లు తోలాడు. అందులో ఒక 7,000 కిలోమీటర్లు నేనే తోలింటా. నా ఫ్యూయల్ అదే చెప్పాను కదా మీకు, రోజుకి 300 పైగా అవుతుంది. సో ఈ బైక్ వచ్చినప్పటి నుంచి నాకు అంతగా ఖర్చు అయ్యేది కాదు. లైక్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా, గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాలన్నా లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా కూడా బైక్ చాలా యూజ్ అవుతుంది. మనం ఎంత ఈ రోజు పెట్టుకున్నా అంటే దాదాపు 115 కిలోమీటర్లు అంటే మనం తిరుపతి నగరం మొత్తం ఒక 10, 20, 30 రౌండ్లు వేసినా కూడా గర్ల్ ఫ్రెండ్తో కాదు, బాయ్ ఫ్రెండ్తో కాదు, ఎవరితో వేసినా కూడా అసలు ఛార్జింగ్ ఆగదు, ఇంకా వెళ్తూనే ఉంటుంది అది. అదే నా బైక్ అయితే ఇంతకు ముందు ఒక 4 రౌండ్ వేస్తే చాలు ఒక 500 పెట్రోల్ అయిపోయేది. రోజుకి 500 అంటే ఇంకా మనకి తెలిసే ఉంటుంది, స్టూడెంట్స్కి అంతగా పాకెట్ మనీ అంతగా ఉండదు. సో ఈ బైక్ వచ్చిన తర్వాత నాకు నా బైక్ పక్కన మింగేసాను. ఆ బైకే ఇప్పుడు నాకు తెలిసి ఫీల్ అవుతుందేమో నా బైక్ని ముట్టట్లేదు అనేసి. ఈవెన్ మా ఫ్రెండ్స్ కానీ మా గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఆ బైక్ తీసుకురావట్లేదు, ఏంటి అదే బాగుంది అని కూర్చోవడానికి. కానీ గర్ల్ ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్తావు నువ్వు? యాక్చువల్లీ ఇంకా నార్మల్గా తిరగడానికి అక్కడ ఇక్కడ కోర్టుకి వెళ్తాం మేము, లేదంటే చదువుకోవడానికి లైబ్రరీకి అక్కడ ఇక్కడ వెళ్తుంటా ఉంటాం, అంతేకాదు. లైబ్రరీకి వెళ్తే రోజు 70 కిలోమీటర్లు ఎందుకు తిరుగుతుంది? అంటే మనకి తిరుపతి లాస్ట్లో చంద్రగిరి ఇంకా అవతల రేణిగుంటలో ఒక సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అందులో చదువుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది, అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏసీ, అక్కడే కూర్చోవడానికి అన్ని డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ అన్ని అవైలబుల్గా ఉంటుంది. సో అందుకని మేము ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాము. అలాంటప్పుడు అక్కడ లైబ్రరీకి వెళ్ళడానికి కొంచెం ఎంట్రీ ఫీ పే చేయాలి, ఒక 1000, 2000 అలా. అంత ఓకే, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి కొంచెం అమౌంట్ అడుగుతారు. అలాంటప్పుడు మనం ఆ ఫెసిలిటీస్ అన్ని దొరికేది మనం ఓయోలో దొరుకుతాయి. నువ్వు ఓయో గురించే కదా చెప్తా ఉన్నావు. అలాంటి పద్ధతులు మాకు లేవు. అలాంటిది మా తాత నేర్పిలేదు మాకు. మా తాత ఎప్పుడు చెప్పేవాడు ఇలాంటి పనులు పట్టుకుంటే మనం లైఫ్లో సక్సెస్ కాలేదు అనేసి. రోజు మేము ఇలా లైబ్రరీ, మీకు తెలిసే ఉంటుంది, దాని పేరు సెంట్రల్ లైబ్రరీ అనుకుంటా అనేసి. సో నాకు ఈ ఫ్యూయల్ డబ్బులు అక్కడ చాలా యూజ్ అవుతాయి. సో దానికి 7,000 కిలోమీటర్ అయ్యేది. నార్మల్గా అన్న ఎలా అంటే చదువుకోండా అంటే సపోర్ట్ చేయడు చదువుకోవడానికి. సో అన్నకి అన్న లేదన్నా ఇలా వెళ్ళాలన్నా అని గర్ల్ ఫ్రెండ్లతో వెళ్తున్నా అంటే మాత్రానికి నీ కోసం ఎంతైనా చేస్తారా, నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంతైనా చేస్తారా అంటాడు. అందుకని రోజు అలా చెప్పి వెళ్ళేవాడిని. సో ఈ బైక్ వచ్చిన తర్వాత ఏంటంటే 7,000 కిలోమీటర్లు, దాదాపు 7,000 కిలోమీటర్లు అంటే నాకు ఒక 10, 20, 20,000 పైన మనీ సేవ్ అయి ఉంటుంది. ఆ 20,000తో ఎంతో మేము ఆ లైబ్రరీలో చదువుకొని ఉంటా. ఓకే, థ్యాంక్ యూ.